గట్ హెల్త్ అదంటే మన పేగులలో, మన చిన్న పేగులలో ఎక్కడైతే మన ఫుడ్ డైజెషన్ అవుతుందో ఇక్కడ చాలా ఒక బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఇది గుడ్ బ్యాక్టీరియా, మనం తినే ఆహారాన్ని కరిగియడము, దాంతోపాటు వేరే కెమికల్స్ అనేటివి తయారు చేయడము, మనం ఇమ్యూనిటీ అనేది రెగ్యులేట్ చేయడము, ఇవన్నీ ఈ గట్ బ్యాక్టీరియా అనేది చేస్తూ ఉంటుంది. సో మనం ఈ గట్ బ్యాక్టీరియా ఎందువల్ల ఖరాబ్ అవుతుంది అని అంటే మనం తినే ఆహారంతో, మన స్ట్రెస్ లెవెల్స్తో, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడంతో, లేదు అని అంటే మన ఫ్యాట్ కంటెంట్ అంటే ఒబేసిటీతో, ఇవన్నిటితోటి ఏమవుతుంది అని అంటే ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యి మనకి ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువైతూ ఉంటుంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువయ్యి గుడ్ బ్యాక్టీరియా తక్కువైనప్పుడు దిస్ ఇస్ బ్యాడ్ గట్ హెల్త్. అంటే మీకు ఆ బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ కావడంతో చాలా వరకు మనకు డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఫుడ్ డైజెస్ట్ కాదు. ఫుడ్ డైజెస్ట్ కానప్పుడు ఏమవుతుంది, కడుపు ఉబ్బరంగా అవుతూ ఉంటుంది. ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము, లేకపోతే మనకు కాన్స్టిపేషన్ ఉండడము, కొందరు మందికి లూజ్ మోషన్స్ కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.